అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుబేర యంత్రం గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు నేను ఈ కుబేర యంత్రాన్ని మీ అందరికి చూపిస్తున్నానండి. ఇది కుబేర యంత్రం చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనం ఈ కుబేర యంత్రాన్ని ఎలా పూజించాలి, ఎందుకు పూజించాలని మనం ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందామండి. అయితే ఈ కుబేర యంత్రం పూజించడం వల్ల చాలామందికి దరిద్రం అనేది ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కుబేర కటాక్షం పొందాలి. ఎవరైతే మేము జీవితంలో సెటిల్మెంట్ కావాలి, మంచి ఉన్నత పొజిషన్కి పోవాలి, మేము డబ్బులు సంపాదించుకోవాలి, అష్టైశ్వర్యాలు మేము అనుభవించాలి, ఆ కుబేర కటాక్షం కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు కుబేర యంత్రాన్ని పూజించుకోవాలి. ఇది బ్రాసు 100% బ్రాస్ అండి, ఇత్తడి. దీన్ని మనం పీతాంబరతో కడుక్కోవచ్చు, పూజించుకోవచ్చు. ఎలా పూజించుకోవాలనో ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక వెండి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ దీని కింద పెట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రతి శుక్రవారం ఈ యంత్రాన్ని పూజించుకోవాలి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం, కుబేర కటాక్షం కలుగుతుందండి. లేదా మీ పూజ మందిరంలో పెట్టి అలానే ఉంచండి. అయితే ఇప్పుడు మనకు ఒక మంత్రం అని ఉంటుందండి, అష్టలక్ష్మి కుబేర మంత్రం అని ఉంటుందండి. ఆ మంత్రం చదువుకుంటూ ఈ ఈ ఈ వేళ్ళతో మనం కుంకుమ వేసుకొని ఒక పుష్పం పెట్టి మార్నింగ్ ఆ కుంకుమ తీసుకొని ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆ కుంకుమ పెట్టుకోవడం వల్ల ఇది కుబేర చక్రం కుంకుమ అంటారు, కుబేర కుంకుమ అంటారండి. ఇందులో మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల కుబేర కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి అనేది సంచల స్వభావం అన్నట్టు. కుబేరుడు అలా కాదండి, మీ ఇంట్లో అడుగుపెట్టిననుకో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ధన సంపద, వాహన అన్నిటికీ మూలకారకుడు ఎవరంటే కుబేరుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా అప్పిచ్చిన వాడు కూడా కుబేరుడు అన్నట్టు. అయితే మీకు కుబేర కటాక్షం కావాలి, మేము మంచిగా ఉండాలి, మీ పొజిషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ కుబేర యంత్రాన్ని పెట్టుకోండి. ఇది చాలా తక్కువ కాస్ట్కి ఇస్తామండి. ఇది 100 గ్రామ్స్ ఉంటుంది, చాలా ఉంటుందండి. దీని మంత్రం కూడా మేము ఇస్తాము. ఈ కుబేర యంత్రం ఎలా పూజించాలో కూడా చెప్తామండి. అయితే ఇంకొకటి ఏంటంటే దీని కాస్ట్ చాలా తక్కువ ఉందండి. ఇప్పటివరకు మేము చాలా యంత్రాలు సేల్ చేసాము. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. మీ దరిద్రంతో బాధపడుతున్నారా, మీరు కుబేర యంత్రాన్ని పూజించండి. మీకు డబ్బు రాక బాధపడుతున్నారా, కుబేర యంత్రాన్ని పూజించండి. మీకు ఎప్పటికీ ఆర్థిక పరిస్థితి అవుతుందా, మీరు కుబేర యంత్రాన్ని పూజించండి. మీకు ధన సంపద, వాహన, అష్ట ఐశ్వర్యాలు కావాలి, మేము పబ్లిక్లో మేము ఒక మంచి పొజిషన్కి రావాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కుబేర యంత్రాన్ని పూజించండి. ధన్యవాదాలు, నమస్కారం.